పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాలూరు, మక్కువ మండలాల పరిధిలోని పలు గ్రామాల వైపు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోకి ప్రవేశించిన గజరాజులు తోటల్లో ఏర్పాటు చేసిన నీటి బోర్లను ధ్వంసం చేస్తున్నట్లుగా రైతులు చెబుతున్నారు. ఇక రాత్రి వేళల్లో అయితే ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ పంటలు, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకుని ఏనుగులను అటవీ ప్రాంతాలకు తరలించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. చూస్తున్నాం, పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాలూరు, మక్కువ మండలాల పరిధిలోని పలు గ్రామాల వైపు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోకి ప్రవేశించినటువంటి గజరాజులు తోటల్లో ఏర్పాటు చేసిన నీటి బోర్లను ధ్వంసం చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ పంటలు, ఆస్తులకు కూడా నష్టం వాటిల్లకుండా అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకుని ఏనుగులను అటవీ ప్రాంతాలకు తరలించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలాల్లో ఏనుగుల సంచారం అంటున్నారు. అసలు ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇక్కడ చూడు మడ్డు గుడిపోయిన పొద్దున్న అల్లేదు పక్కన పిల్ల అన్నమ్మకి బట్టలు పెట్టుకుని అలా మళ్ళీ హలో ఫోన్ వెళ్తలేదు కాంపాటు అదో పాలేసి ఎరగొట్టారు. చూస్తున్నాం, పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల సంచారం. సాలూరు, మక్కువ మండలాల పరిధిలో పలు గ్రామాల వైపు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో అక్కడి రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, యాక్చువల్లీ ఏనుగులు గ్రామ పంచాయతీల పరిధిలో కూడా వచ్చేస్తున్నాయి, ఊళ్ళలో కూడా వస్తున్నాయి అంటున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రమణ, ఇప్పుడు మనం చూసుకున్నట్టే పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా అయితే జిల్లా ప్రాంతంలో అది గిరిశిఖర గ్రామంలో అయితే ఇంతవరకు ఏనుగులు బీభత్సం సృష్టించిన నేపథ్యం మనం చూస్తున్నాము. అదేవిధంగా పౌర భూమి వ్యవసాయం చేసుకుంటున్న భూముల్లో పంటలు నాశనం చేయడం, అలాగే అరటి చెట్లను ధ్వంసం చేయడము, అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ఒక మిల్లుల మీద, అదే విధంగా రైస్ బస్తాలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాహనాల మీద కూడా గతంలో ఏనుగుల గుంపు అయితే దాడులు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్నాళ్ళుగా ఎక్కడ అరికిల్ లేని గజరాజులు ఒక్కసారిగా సాలూరు మండలం మక్కువలోనైతే ప్రత్యక్షమయ్యాయి. ఈ గుంపు అయితే రెండు రకాల గుంపులు ఉన్నాయి. ఒక గుంపు అయితే పూర్తి విధ్వంసాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే అటవీ ప్రాంతాలను వదిలి పంచాయతీ పరిధిలో కూడా ప్రవేశించడంతో అయితే పూర్తిగా గ్రామస్తులు, అక్కడ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే నిన్న మనం చూసినట్టయితే గురువారం సాలూరు మండలం మామిడి పంచాయతీలోకి అయితే ప్రవేశించాయి. ఈ పంచాయతీ సమీపంలోని జీడి తోటలోనైతే అవి సుదీర్ఘంగా టెస్ట్ వేసాయని చెప్తున్నారు. ఈ జీడి తోట వదిలి ఏనుగుల గుంపు వెళ్ళకపోవడంతో అయితే స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సమాచారం అందుకుని వాటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఆ ఏనుగుల గుంపు ఉన్న ప్రాంతానికి దూరంగా ప్రజలు ఉండాలని చెప్పేసి వ్యవసాయాలకి వెళ్తున్నప్పుడు కూడా
తోడుగా గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి చేతిలో ఆయుధాలు పట్టుకుని వెళ్ళాలని చెప్పారు. అదే విధంగా ఏనుగుల్ని కవ్వింపు చర్యలు చేపట్టకూడదు, చేపడితే నష్టం జరుగుతుంది. దీని మీద వీటిని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. వీటికి ట్రాకింగ్ కూడా ఏనుగుల గుంపు ఏ సమయంలో ఎటు నుంచి ఎటు వెళ్తుంది అన్న దాని మీద కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఒక స్పష్టమైన దీని ప్రణాళిక అమలు చేసినటువంటి ఉంది. అయితే ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకున్నట్టయితే రేంజర్ ఇప్పుడు మనకు తెలిపినట్టయింది. గ్రామ సమీపంలో రైతులు కూడా డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ను కూడా ఏర్పాటు చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ కూడా నిన్న ధ్వంసం చేయడంతో అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు, అదే విధంగా వాటర్ బెలూన్స్ వంటివి ధ్వంసం చేశాయి. అయితే ఈ ఎండ తాపానికి వేడి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఒక్కసారిగా తాగునీటి కోసం అయితే ఈ విధ్వంసం సృష్టించాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే అనుకుంటున్నారు, అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏనుగుల గుంపు తరలించేందుకైతే ఉన్నతాధికారులతో చర్చించి చేస్తున్నామని చెప్తున్నారు. దీనికి అయితే ఇప్పటికైనా పూర్తిగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఉదయాన్నే చీకటి పడిన సమయంలో అయితే బయటికి వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా దండోరాలు సమీప ప్రాంతాల్లో కూడా దండోరాలతో కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్.